జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై జర్నలిస్టుల ఐక్యత. చర్యలను వరంగల్ టీయూడబ్ల్యూజే యూనిట్ పక్షాన ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు మారగానే అధికారంలోకి రాగానే మీడియా పైన ఇలాంటి చర్యలు చేపట్టడం సిగ్గుమాల చర్య చేపడుతున్నాం. ప్రభుత్వం మారగానే ఇలాంటి మార్పు కోసం అందరూ ఎదురుచూశారు. ప్రశ్నించే గొంతుకకు వేదిక అవుతున్నటువంటి మీడియా మీద ఇలాంటి చర్యలు చేపట్టడం హేయమైన చర్యగా టీయూడబ్ల్యూజే ఖండిస్తుంది. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు అయితే వరంగల్ వేదిక నుంచే ప్రారంభం కానున్నాయి. వెంటనే అలాంటి చర్యలు పాల్పడిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే వరంగల్ యూనిట్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓయూలో జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్పై అలాగే వీడియో జర్నలిస్టుపై పోలీసుల దామనకాండను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జర్నలిస్టులపై ఎక్కడ దాడి జరిగినా కూడా వరంగల్ ప్రెస్ క్లబ్గా మేము స్పందిస్తూనే ఉన్నాం. అలాగే ప్రభుత్వం మారిన వెంటనే కొద్ది రోజులుగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకున్న ప్రస్తుత ప్రభుత్వం మొన్న బల్కంపేట బోనాల సందర్భంగా అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో అలాగే మరొక 2 చోట్ల కూడా జర్నలిస్టులపై పోలీసుల దాడి చేయడాన్ని తీవ్ర హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. అలాగే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. యూనివర్సిటీలో నిరుద్యోగుల ధర్నాని కవర్ చేయడానికి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పైన వారి కెమెరామెన్ పైన పోలీసులు దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే 143 హన్మకొండ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి కూడా మా యూనియన్ తీసుకెళ్ళింది. ఆయన కూడా హామీ ఇచ్చారు, ఎవరైతే పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారిపైన దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకుంటామని. ఒకవేళ ఆ పోలీసులపైన చర్యలు తీసుకోకుంటే వరంగల్ జర్నలిస్టుల పక్షాన అదేవిధంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన జీ న్యూస్ రిపోర్టర్కి అదేవిధంగా కెమెరామెన్కి మా యూనియన్ అండగా ఉంటుందని తెలియజేస్తుంది. ప్రజలపై అనునిత్యం పోరాడుతున్న జర్నలిస్టులపై పోలీసు వ్యవస్థ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. ఉస్మానియాలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలో జర్నలిస్టులు వారు నిర్వహిస్తున్న ఉద్యోగరీత్యాలో పోలీసులు అతిహేయమైన చర్య చేపడుతూ అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రజాపాలనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది కాబట్టి తప్పకుండా వారిపై చర్య తీసుకొని ప్రభుత్వం వెంటనే వారిని సస్పెండ్ చేయాలని తెలంగాణ ఫోటో జర్నలిస్టుల పక్షాన మేము కోరుతున్నాం. హైదరాబాదులో జర్నలిస్టులపైన పోలీసులు చేసిన దాడిని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పదవిలోకి రాకముందు జర్నలిస్టులకు అండగా ఉంటానని ప్రకటించి ఏదైతే జర్నలిస్టుల సహకారంతో ఆ పదవిలో కూర్చున్నారో ఆ తర్వాత ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులకు ఉసిగొల్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఆ కవ్వింపు చర్యలకు పాల్పడిన పోలీస్ అధికారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఎండనక వాననక శ్రమిస్తున్న జర్నలిస్టులను వారికి రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఈ విధంగా చర్యలకు పాల్పడడం, ఉద్యోగ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను పశువులను లాక్కెళ్ళడం, వారిని హింసించడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
ఖచ్చితంగా జర్నలిస్టులకు ఎవరైతే దాడికి గురైనో ఆ జర్నలిస్టులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇకపైన రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టులపైన కనుక ఇలాంటి దాడులు పునరావృతమైతే జర్నలిస్టుల ఐక్యత ఏ విధంగా ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో మేము ఖచ్చితంగా నిరూపిస్తాము. గత ప్రభుత్వాలకు జర్నలిస్టుల నుంచి ఏ చేదు అనుభవాలు ఎదురైనాయో ఈ ప్రభుత్వానికి కూడా అదే చేదు అనుభవాలు ఎదురైతాయని ఖచ్చితంగా చెబుతున్నాము. జర్నలిస్టులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎవి కూడా మనుగడ సాగించలేవన్న చరిత్రను ఈ ప్రభుత్వాలు ఒక్కసారి చూసుకుంటే అది తెలుస్తుంది. జర్నలిస్టులు ప్రజా సంక్షేమం కోసము నిరంతరం పాటుపడుతున్నారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. అటువంటి జర్నలిస్టులను కవరేజ్ కోసం పోయిన జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది పోలీస్ శాఖకు కూడా మంచి కాదు. ఎందుకంటే పోలీసులకు కూడా అండగా నిలిచేది జర్నలిస్టులు. మంచిని మంచి అని, చెడుని చెడు అని చెప్పే జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు జరగడం నిజంగా కూడా బాధాకరము. ఆ జర్నలిస్టులకు ఎవరైతే దాడికి గురైనారో ఆ జర్నలిస్టులకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున మేము సానుభూతి తెలియజేస్తున్నాము.